ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకమ్మా ఇది? మీ బోటి పెద్దింటి వారు మాకు దండం పెట్టడం ఏంటి? మీ పెద్ద మనసులకు ఈ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు. అయ్యో, మేమేం చేశామమ్మా? నా మాటని గౌరవించారు. నేను ఫోన్ చేసి చెప్పగానే వచ్చారు. నా మాటలను మీ మాటలుగా చెప్పారు. అందుకే ఆనందంతో ఇలా. నువ్వు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది, కుటుంబ క్షేమం ఉంది. బాధ్యతలు ఒక తరం నుంచి మరో తరానికి చేరాలనే ఉద్దేశం ఉంది. ఇన్ని మంచి పనులు జరుగుతున్నప్పుడు మేమెందుకు కాదంటావమ్మా? మొదట్నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నావమ్మా. నువ్వెప్పుడు అందరి గురించి ఆలోచిస్తూనే ఉంటావు. నీ జాతకం కలవక వేదవతి గారి బాధ్యతలు నీకు రాలేదు గాని నీకొచ్చుంటే అంతకు మించి నువ్వు న్యాయం చేయగలవన్న నమ్మకం మాకుందమ్మా. నా మీద చాలా నమ్మకం ఉంచినందుకు చాలా సంతోషం బాబాయ్. ఇక మేం బయలుదేరతావమ్మా. మంచిది, క్షేమంగా వెళ్ళండి. ఇదంతా తమరి ప్లానా? యా, పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత వీళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ కలిగిందేంట్రా అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది గాని అందరి ముందు బయట పడలేకపోయాను. చెప్పాను కదా నిన్నంత తేలిగ్గా వదలను అని. విద్యాదానంతో జ్ఞానార్థులను, తర్పణలతో పితృదేవతలను, హోమాలతో దేవతలను, భక్తితో భగవంతుణ్ణి తృప్తిపరచొచ్చు గాని అవసరానికి మించి ఆశపడే దురాశపరుణ్ణి తృప్తిపరచడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు అని అంటారు. నువ్వు కూడా అలాంటి దానివే. అందుకే నీది దొంగ జాతకం అని అందరి ముందు తెలియజేయడానికి రేపు ఆ కార్యక్రమం జరిపించడానికి శ్రీకారం చుట్టాను. ఈ కుటుంబం సాధారణమైన కుటుంబం కాదు. ఆకలి చావులని దూరం చేసిన కుటుంబం, ఆర్తనాదాలను ఆపిన కుటుంబం, కరువుని తరిమిన కుటుంబం, పొలాలను సంసారాలను పచ్చగా మార్చిన కుటుంబం. దైవం మానవ రూపంలో ఈ వంశంలోని మనుషులతో కొన్ని పనులను చేయించుకోవాలని అనుకుంటుంది. అందుకు ఎంతో భక్తి శ్రద్ధలు కలిగుండాలి. నీకు అర్హత లేదు. నువ్వు ఆ దైవాన్ని సైతం మోసం చేసొచ్చావు. అందుకే నిన్నీ కుటుంబం నుంచి తరిమేయాలి. అదే నా సంకల్పం. అది నీ వల్ల కాదు, నా వల్ల మాత్రమే అవుతుంది. రేపు నీ బతుకు బయటపడిపోతుంది. ఇంతకు ముందు నువ్వు ప్రసాదం చేయకపోయినా నేను చేశాను. నువ్వు దీపం వెలిగించకపోయినా నేను వెలిగించాను. నువ్వు పబ్ నుంచి వస్తే నేను కాపాడాను. ఈసారి నేను నిన్ను కాపాడాలి అని అనుకోవడం లేదు. దొంగని పట్టించాలి అని అనుకుంటున్నాను. తప్పించుకోవడానికి నేను మరో దారి వెతుక్కుంటాను. అష్టదిగ్బంధనం చేస్తాను. పద్మ వ్యూహం లాంటి వ్యూహం పన్నుతాను. ఏ దారి లేక ఉక్కిరి బిక్కిరైపోయి మా అందరి పాదాలకు మొక్కి పారిపోయేలా చేస్తాను. ఇది అవని మాట కాదు నిహారిక, ఆ అమ్మవారే నాతో పలికిస్తున్న మాట. ఖబర్దార్. నీ స్పీడ్కి కళ్ళెం వెయ్యాలి, లేదంటే నేను బలైపోయేలా ఉన్నాను. అర్థమవుతుంది బంగారం, నీ బాధ నాకు అర్థమవుతోంది. ఆ రైతులొచ్చి అలాంటి విషయం చెప్తారని మనం అసలు ఊహించలేకపోయాం. ఏది జరిగితే అది జరుగుతుంది, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. మనం అవని నుంచి చాలా నేర్చుకోవాలి. అవని నుంచి మనం నేర్చుకునేదేముంది? అవనే మన నుంచి చాలా నేర్చుకోవాలి. మనం ఇలా భ్రమల్లో బతికేస్తున్నాం కాబట్టి అవని మనల్ని మించిపోతుంది. ఏదో ఒక రోజున మనల్ని ముంచేస్తుంది సునామీలాగా. ఇప్పుడు అవనిని ఎందుకలా పొగుడుతున్నావు?
రైతులు రావడం అవని స్కెచ్. ఏంటి అవన్నీ స్కెచ్చా? నేను ప్రసాదం చేయడానికి, దీపం వెలిగించడానికి అనర్హురాల్ని కాబట్టి రైతుల ద్వారా ప్లాన్ చేసి నన్ను ఇలా ఇరికించేందుకు. రైతులతో మాట్లాడడం నేను చూశాను. అంటే మన మీద గేమ్ మొదలు పెట్టిందనమాట. అయితే రేపు నీ గురించి ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎలా తప్పించుకుంటావు బంగారం? ఏం అర్థం కావడం లేదు. చీనబ్బ. నీకు దొరికేది గౌరవం కాదు, అవమానం. జనాలు చేజేలు కొట్టరు, రాళ్లతో కొడతారు. నీరాజనాలు పట్టరు, పొలిమేర దాకా తరిమి తరిమి కొడతారు. అంత దూరం రాణిస్తే నిహారిక బతుక్కి అర్థమేముంది? నేను ప్రసాదం చేయకుండా తప్పించుకునే మార్గం ఒక్కటుంది. ఉందా? ఏంటది? మనింటి నుంచి అమ్మవారు జాతర దగ్గరికి బయలుదేరుతుంది కదా. ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.